ఫ్రెండ్స్ ఒకవేళ మీ బడ్జెట్ 10 నుంచి 15 వేలు అయ్యి మీరు ఒక మంచి మొబైల్ కొనుక్కోవాలి అనుకుంటే లాస్ట్ మంత్తో పోల్చుకున్నట్టయితే ఈ మంత్ చాలా మంచి మొబైల్స్ అనేవి లాంచ్ అయిపోయాయి. చాలా ఆప్షన్స్ ఉండేసరికి కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ వీడియోలో మనం ఏ మొబైల్ని కొనుక్కుంటే మన డబ్బులు అనేవి సేవ్ అవుతాయి లేదా మనం కొనుక్కున్న తర్వాత బాధపడము అనే దాని గురించి అయితే మాట్లాడదాం. అయితే నేను ఈ లిస్ట్ చెప్పబోయే ముందు కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. మీరు 10 నుంచి 15 వేల బడ్జెట్లో ఒక మొబైల్ కొనుక్కుంటున్నారు అంటే అది పక్కా ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయి ఉండాలి. దాంట్లో మళ్ళీ మనకు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండాలి, 5G అయి ఉండాలి. అంటూ బెంచ్ మార్క్ స్కోర్ అనేది 4 lakhs కంటే అబోవ్ ఉండాలి. దీంతో పాటు మినిమం 5000 mAh బ్యాటరీ ఉండాలి, 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండాలి. సో ఈ ఫీచర్స్ ఉన్న మొబైల్స్ మాత్రమే మీరు కన్సిడర్ చేయండి, వేరే మొబైల్స్ మీరు స్కిప్ చేసేయచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మొబైల్స్ కొన్ని బ్యాటరీ బ్యాకప్ బాగా వచ్చే ఉంటాయి, కొన్ని ఆల్రౌండర్ మొబైల్స్ ఉంటాయి, కొన్ని కెమెరా సెంట్రిక్ ఫోన్స్ ఉంటాయి, కొన్ని సాఫ్ట్వేర్ పరంగా బాగుంటాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేనైతే ఈ లిస్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. సో దీనిలో ఫస్ట్ ఫోన్ వచ్చేసి CMF నథింగ్ ఫోన్ 1. అయితే దీన్ని నేను ముందు పెట్టినంత మాత్రాన దీన్నే కొనుక్కోమని కాదు. యాక్చువల్లీ మొబైల్ నుంచి లాంచ్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది. వీళ్ళ 2 Pro కూడా రాబోతుంది. త్వరలో దానికి సంబంధించిన అన్బాక్సింగ్ కూడా మన ఛానల్లో ఉంటుంది. రేపు నేను దీనికి సంబంధించిన లాంచింగ్ ఈవెంట్ కూడా వెళ్ళబోతున్నాను. మొత్తానికి మ్యాటర్ ఏంటి అంటే ఈ మొబైల్లో సాఫ్ట్వేర్ అనేది అద్భుతంగా ఉంటుంది. అయితే దీనిలో పర్ఫార్మెన్స్ కోసం MediaTek Dimensity 7300 ప్రాసెసర్ ఇచ్చారు. మీరు మంచి గేమింగ్ చేసుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. అయితే ఫొటోసే కొన్నిసార్లు మంచిగా వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు బాగా రావు. అంటే కన్సిస్టెన్సీ అనేది ఉండదు. ఎప్పుడు బాగా వస్తావు ఎప్పుడు బాగా రాదో వాళ్ళకే తెలియాలి. ఈ మొబైల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అప్డేట్స్ అనేవి ఫాస్ట్గా ఇచ్చేసి వీటిని ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు కాబట్టి అది మంచి విషయం. దీంతో పాటే మనకు 5000 mAh బ్యాటరీ ఇచ్చారు, కాకపోతే బాక్స్లో ఛార్జర్ని ఇవ్వలేదు. సో ఇది వీళ్ళ మెయిన్ మైనస్ పాయింట్. ప్లస్ దీనిలో మనం సూపర్ AMOLED డిస్ప్లే ఇచ్చారు కాబట్టి డిస్ప్లే పరంగా రిఫ్రెష్ రేట్ పరంగా ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వము. మొబైల్లో బెజిల్స్ మాత్రం కొంచెం పెద్దగా కనిపిస్తూ ఉంటాయి, బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు. ఈ 2 మైనస్ పాయింట్లు అయితే నాకు అనిపించాయి. ఈ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మీకు డిస్ప్లే తోటి సంబంధం లేదు, మంచి బ్రాండ్లో మంచి మొబైల్ కావాలి, మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్ కావాలి. నేను పగలు రాత్రి ఫోన్నే మాట్లాడుతూ ఉంటాను మా గర్ల్ ఫ్రెండ్ తోటి అనుకునే వాళ్ళకు వివో వాళ్ళ వివో T4X మొబైల్ ఉంది. అలా కాకుండా దీన్నే ఐక్యూ వాళ్ళు Z10X అనే పేరుతో కూడా సేల్ చేస్తూ ఉంటారు. రెండు సేమే. ఒక మొబైల్ అమెజాన్లో, ఇంకొక మొబైల్ ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. ఏది తక్కువ దొరికితే దాన్ని అయితే కొనుక్కోవచ్చు. 6500 mAh బ్యాటరీ ఇచ్చారు, బాక్స్లోని ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇస్తారు 45 watts కాబట్టి మీకు బ్యాటరీ బ్యాకప్ పరంగా ఎటువంటి టెన్షన్ ఉండదు. దీనిలో కూడా MediaTek Dimensity 7300 ప్రాసెసర్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ ఈ 15,000 బడ్జెట్లో మనకి ఇదే ప్రాసెసర్ చూడడానికి కనిపిస్తుంది. అయితే పర్ఫార్మెన్స్ బాగుండడంతో పాటు మనకు మంచి బ్యాటరీ బ్యాకప్ కూడా ఇస్తుంది, కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఇంకొక మంచి విషయం చెప్పాలా, దీనిలో UFS 3.1 స్టోరేజ్ టైప్ ఇచ్చారు. జనరల్గా ఈ ప్రైజింగ్లో వేరే ఏ బ్రాండ్స్ కూడా మనకు UFS 3.1 స్టోరేజ్ టైప్ ఇవ్వవు, UFS 2.2నే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పేవి ప్లస్ నేను చెప్పబోయే అన్ని మొబైల్స్ కూడా 5Gకి సపోర్ట్ చేసే మొబైల్సే. మరి ఒక మొబైల్లోనే అన్ని పర్ఫెక్ట్గా ఇవ్వరు కదా మొబైల్ కంపెనీ వాళ్ళు, అందుకోసమే దీనిలో ఒకటి మైనస్ పెట్టారు. బ్యాటరీ బ్యాకప్ బాగానే ఇచ్చారు, కాకపోతే డిస్ప్లేని ముంచేశారు. LCD డిస్ప్లేని ఇచ్చారు. అలా అని చెప్పేసి డిస్ప్లే బ్యాడ్ అని కాదు, బాగానే ఉంటుంది, కాకపోతే సూపర్ AMOLED డిస్ప్లే అంత అయితే మీకు అనిపించదు. సో అదైతే గుర్తుపెట్టేసుకోండి. సో మనకు డిస్ప్లే ప్రాబ్లం కాదు, మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్, పర్ఫార్మెన్స్ బాగుండి మళ్ళీ కెమెరా పర్ఫార్మెన్స్ బాగుండాలి, బ్రాండ్ వాల్యూ ఉండాలి అంటే మరి వివో T4Xని అయితే కొనుక్కోవచ్చు. ఇక లేదు నాకు డిస్ప్లేనే బాగుండాలి అంటే పోకో వాళ్ళ M7 Pro మొబైల్ కూడా ఉంటుంది. సో దీనిలో మనకు సూపర్ AMOLED డిస్ప్లే ఇవ్వడంతో పాటు బ్రైట్నెస్ వచ్చేసి 2100 nits ఉంటుంది, 5100 mAh బ్యాటరీ ఉంటుంది, 45 watts ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7250 Ultra అయితే యూజ్ చేయడం జరిగింది. పర్ఫార్మెన్స్ కూడా మీకు బాగుంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ అనేది మనకు బాగానే ఉంటుంది, కానీ లో లైట్లో అంత మంచి ఫోటోస్ అయితే క్యాప్చర్ అవ్వట్లేదు. ఒకవేళ మీకు పోకో బ్రాండింగ్ తోటి ప్రాబ్లం లేదు, గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తాయనే భయం లేదు అని అనుకున్నప్పుడు మనం పోకో M7 Proని కూడా చూడొచ్చు. దీంతో పాటే నాకు ఒక సాలిడ్ మొబైల్ కావాలి, గేమింగ్ బాగుండాలి అని అనుకుంటే రియల్మీ వాళ్ళ P3 మొబైల్ తీసుకోవచ్చు. దీనిలో నాకు నచ్చింది ఏంటి అంటే తక్కువ బడ్జెట్లో IP69 రేటింగ్ ఇచ్చారు. దాని కారణంగా మన మొబైల్ అని నీళ్ళలో పడిపోయినా కూడా ఏం కాదు. సో రీసెంట్గానే వీళ్ళు రియల్మీ 14T అని కూడా లాంచ్ చేసేసారు. సో ఆ మొబైల్ కూడా బాగానే ఉంటుంది. మరి రియల్మీ P3 గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ని యూజ్ చేసేసారు. దీని కారణంగా మంచి అంటూ బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే వస్తున్నాయి. పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉందనుకోండి. మీకు ఆల్మోస్ట్ 7 లక్షలకు దగ్గరగా మనకు అంటూ బెంచ్ మార్క్ స్కోర్స్ అనేవి వస్తాయి. ఇందులో మనకు సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఇది 2000 nits వరకు బ్రైట్నెస్ ఉంటుంది, 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అయితే ఈ మొబైల్లో మనకు UFS 2.2 స్టోరేజ్ టైప్ని ఇచ్చారు. మనకు UFS 3.1తో పోల్చుకున్నట్టయితే ఈ స్టోరేజ్ టైప్ అనేది స్లో ఉంటుంది. అది మనకు ఎక్కడ అర్థమైంది అంటే మనం ఏదైనా ఒక యాప్ని ఓపెన్ చేసేటప్పుడు ఆ యాప్ ఓపెనింగ్ టైంలో మనకు తెలిసిపోద్ది. అంటే గేమ్ ఓపెన్ చేస్తాం కదా, సో గేమ్ ఆడేటప్పుడైనా ఓపెన్ చేసేటప్పుడైనా ప్లస్ ఈ మధ్య చాలామంది మొబైల్ని ఎడిటింగ్ చేస్తున్నారు కదా, సో ఆ ఎడిటింగ్ దగ్గర కూడా మనకు ఈ విషయం అనేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. పక్క పెడితే అర్థం అవుద్ది, లేకపోతే అర్థం కాదు. ఓవరాల్ చూసుకున్నట్టయితే UFS 3.1 స్టోరేజ్ టైప్ ఉంటే బాగుంటుంది. అయితే ఈ మధ్య వివో T4 అని చెప్పేసి ఐక్యూ పేరుతోటి ఐక్యూ Z10 అని చెప్పేసి తీసుకొచ్చారు సార్. దానిలో కూడా మనకు UFS 2.2నే ఇచ్చారు. కాకపోతే వాళ్ళ బ్రాండ్లోనే వివో T4X అని లాంచ్ చేస్తారు కదా, తక్కువ బడ్జెట్. ఇంతకుముందు నేను చెప్పాను, దానిలో మాత్రం UFS 3.1 స్టోరేజ్ని ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే LCD డిస్ప్లే ఇచ్చారు కదా, సో ఒకటి ఇస్తే ఒకటి ఎగరగొడుతూ ఉంటారు. సో
చూసుకున్నట్టయితే మనకు పర్ఫార్మెన్స్లో అయితే డిఫరెన్స్ తెలుస్తుంది. అయితే దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 6 Gen 4 ఇచ్చిన కారణంగా మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. ఈ మధ్యకాలం అన్ని మొబైల్స్లో మనకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగానే ఇస్తున్నారు. దీనిలో కూడా మనకు 6000 mAh బ్యాటరీ ఇవ్వడానికి కనిపిస్తుంది. దీని తర్వాత చాలా మంది నన్ను ఒక మొబైల్ గురించి ఎక్కువ అడుగుతున్నారు, అదే ఇన్ఫినిక్స్ నోట్ 50S. సో ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే కర్వ్ డిస్ప్లే ఇచ్చారు, సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే మొబైల్ ఇది. దీంతో పాటే 5G మొబైల్ ఇది. అయితే MediaTek Dimensity 7300 ప్రాసెసర్ దీనిలో కూడా యూస్ చేసేసారు. 5500 mAh బ్యాటరీ, బాక్స్లోనే మనకు ఫాస్ట్ ఛార్జర్ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. మరి అంతా బాగానే ఉంది కదా అంటే ఈ మొబైల్లో కూడా మనకు కొన్ని ఉన్నాయి. ఒకటి UFS 2.2 ఇచ్చారు. అయితే ఇప్పుడు నేను చెప్పిన అన్ని మొబైల్స్లో ఒకటే మొబైల్లో UFS 3.1 ఇచ్చారు కాబట్టి దాన్ని స్కిప్ చేసేద్దాం. ప్లస్ ఈ మొబైల్ యొక్క అవుట్డోర్ విజిబిలిటీ అనేది మనకు అంత బాగుండదు, 1300 nitsనే ప్రొవైడ్ చేశారు. అయితే మొబైల్ అనేది చాలా పల్చగా డిజైన్ చేసిన కారణంగా మనకి ఇన్హాండ్ ఫీల్ అనేది బాగుంటుంది. అయితే దీనిలో మనకు 64+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ప్రొవైడ్ చేశారు. ఒక 64 మెగాపిక్సెల్ పనికి వచ్చేది, ఆ 2 మెగాపిక్సెల్ వేస్టే. 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. అయితే ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ మొబైల్లో 4K రికార్డింగ్ ఇచ్చారు. మనం ఫ్రంట్ బ్యాక్ యూస్ చేసి 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. గొరిల్లా గ్లాస్ ప్రై ప్రొటెక్షన్ ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే మొబైల్ మాత్రం మనకు బాగా అనిపిస్తుంది. కాకపోతే ఇన్ఫినిక్స్ బ్రాండింగ్లో నాకు నచ్చని విషయం ఏంటి అంటే వీళ్ళ మొబైల్ అనేవి క్వాలిటీ పరంగా బాగుండవు. ఆల్రెడీ మీరు మన ఛానల్ చూసుకున్నట్టయితే చాలా మొబైల్స్ ఇప్పటికీ ఇన్ఫినిక్స్ మొబైల్స్ నేను అన్బాక్సింగ్ చేసేసాను. ఓన్లీ ఇన్ఫినిక్స్ మొబైల్సే కాకుండా ల్యాప్టాప్స్ కూడా నేను అన్బాక్సింగ్ చేసేసాను. ఇన్ఫినిక్స్ ల్యాప్టాప్ గురించి ఎందుకు తీసుకొస్తున్నాను అంటే యాక్చువల్లీ ఓ 2 బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి నాకు ఈ ల్యాప్టాప్స్ మీద. ఇద్దరు ఫ్రెండ్స్కి నేను ఈ ఇన్ఫినిక్స్ ల్యాప్టాప్ సజెస్ట్ చేశాను కొనుక్కోమని. ఇద్దరు కూడా ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి నా దగ్గరికి వాళ్ళ కంప్లైంట్ తీసుకొచ్చారు. కస్టమర్ కేర్ కాల్ చేస్తే ఎటువంటి రిప్లై లేదు. కొనుక్కున్న తర్వాత చాలా బాధపడ్డారు. యాక్చువల్లీ ఆ ల్యాప్టాప్ చూసుకున్నట్టయితే ఫీచర్స్ పరంగా బాగుండే. ఇదే అనుభవం నాకు ఇన్ఫినిక్స్ మొబైల్లో కూడా జరిగింది. షార్ట్ టర్మ్గా మొబైల్స్ వాడేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాలేదు, కానీ లాంగ్ టర్మ్లో వాడేటప్పుడు మాత్రం చాలా మంది నాకు కంప్లైంట్ చేశారు. అది ఇప్పుడు నా దగ్గర సామ్సంగ్ మొబైల్, వివో మొబైల్, రియల్మీ మొబైల్, పోకో మొబైల్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని రిపేర్ చేయించుకోవడం ఈజీ. అంటే ఇప్పుడు ఇన్ఫినిక్స్ మొబైల్ రిపేర్ అవ్వవు అని అనట్లేదు, నేను కొంచెం ఎక్కువ కష్టపడాలని చెప్పేసి అయితే చెప్తున్నాను. సో నెక్స్ట్ ఇక మీకు ఒకవేళ మంచి కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలి అని అనుకుంటే, పర్ఫార్మెన్స్ తోటి సంబంధం లేదు, ఫాస్ట్ ఛార్జింగ్ తోటి సంబంధం లేదు అనుకుంటే సామ్సంగ్ వాళ్ళ M35 కొనుక్కోవచ్చు. ఎప్పుడైనా సరే సామ్సంగ్ వాళ్ళ మొబైల్స్ అనేవి అండర్ 15,000 బడ్జెట్లో పర్ఫార్మెన్స్ అనేది బాగా అదేదో ఎగ్జినస్ ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తుంటారు. కాకపోతే కెమెరాస్ మాత్రం బాగుంటాయి, డిస్ప్లే అనేది బాగుంటుంది, సాఫ్ట్వేర్ అనేది బాగుంటుంది. ఈ 3 విషయాలు ఇంపార్టెంట్ అనుకుంటే సామ్సంగ్ మొబైల్స్ కొనుక్కోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంటుంది, కానీ ఫాస్ట్ ఛార్జింగ్ ఉండదు, ప్లస్ బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు. సో మరి ఈ కారణాలను అయితే గుర్తుపెట్టుకోండి. అయితే ఇంకోటి నేను ఇన్ఫినిక్స్ మొబైల్ గురించి చెప్పేటప్పుడు మర్చిపోయాను, దాని రేట్ అనేది 16,000 ఉంది. ఒకవేళ మీరు కార్డు యూజ్ చేస్తేనే అది మనకు 15,000 లోపు దొరుకుద్ది. సో మరి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. దీంతో పాటే మోటో వాళ్ళ G84 అని చెప్పేసి, ఒప్పో K12X అని చెప్పేసి, అలానే ఐక్యూ వాళ్ళ Z9 లైట్ అని చెప్పేసి, సో ఇటువంటి మొబైల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే నేను రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్స్ని ఎక్కువ చెప్పడానికి అయితే ట్రై చేశాను. సో మరి వీటన్నిటిల్లో ఆల్రౌండర్ మొబైల్ అంటే CMF నథింగ్ ఫోన్ 1 అదొకటి బాగుంటుంది. ఇక మీకు బ్యాటరీ బ్యాకప్ కావాలంటే వివో T4X బాగుంటుంది. ఇక డిస్ప్లే కావాలి అంటే సామ్సంగ్ లేదా పోకో M7 Pro అయితే తీసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ కావాలి అని అంటే రియల్మీ P3 తీసుకోవచ్చు. ఒక 1000 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, నాకు బ్రాండ్ వాల్యూ తోటి సంబంధం లేదనుకునే వాళ్ళు ఇన్ఫినిక్స్ మొబైల్ కూడా తీసుకోవచ్చు. సో మరి వీటన్నిటికి సంబంధించిన బయింగ్ లింక్స్ అనేవి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, లేదా మన తెలుగు టెక్ టు డీట్స్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేసి పెడతాను. ఒకవేళ మీరు 20,000 బడ్జెట్లో మొబైల్ సజెషన్స్ కావాలి అంటే రీసెంట్గా ఒక వీడియో చేశాను, ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా వీడియో ఎండింగ్లో కార్డ్లో ప్లే చేస్తాను. మరి ఇవే కాకుండా మీరు వేరే ప్రైజింగ్లో మొబైల్ సజెషన్ కావాలి అనుకుంటే కింద కామెంట్లో రాయండి. నేను ఇంకా ఏదైనా మొబైల్ మిస్ చేసినా కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.